సినిమాకు దానికి నన్ను నమ్మండి గట్టిగా నేను చెప్తున్నాను హిట్ అని చెప్పి మీరు స్టేజ్ మీద మాట్లాడారు. ఈ సినిమాకేమో నేను ప్రామిస్ చేయను అంటున్నారు. ఏంటండి తేడా? ఏది లాస్ట్ సినిమా అంటే పెద్ద విషయంలో అది ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ మళ్ళీ ఏం చెప్పను. అదే ఈ సినిమాకి అట్లాంటి అదే ప్రామిస్ ఒకసారి చెప్పాను కదా, అదే ప్రతి సినిమాకి చెప్తే నన్ను ఎవడో నమ్మడక. ప్రతి సినిమాకి ఒకటే చెప్తున్నాడని వదలట్లేదు అని, అందుకని వాళ్ళకే వదిలేశాను, వాళ్ళే చెప్తారని. జాతిబాబు గారు అంటే జనరల్గా ఒక సినిమా కథ చెప్పిన తర్వాత ఆ క్యారెక్టర్ని ఇష్టపడి హీరోలు చేస్తూ ఉంటారు. అయితే మీరు ఈ సినిమాని కర్త కర్మ క్రియ అంతా మీరైనట్టుగా అందరూ చెప్తున్నారు. సో మీరు అంత ప్రేమించడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే మీరు మళ్ళీ హీరోగా కంటిన్యూగా ఎవరి ఇయర్ చేయాలని అట్లా ఉద్దేశంతో, లేదంటే ఈ సినిమా ఏ నచ్చి మీరు ఏ నచ్చి ఈ సినిమాని అంత ప్రేమించారు అంటే? నువ్వు పొద్దున్న లేట్గా లేచావా? లేదు, లేట్గా వచ్చావు, ట్రైలర్ చూడలేదు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు అర్హత లేదు అసలు మాట్లాడడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి సార్. అంటే కథ నచ్చి సినిమా చేశారు కాబట్టి. ఆనెస్ట్ గా చెప్పాలంటే ఎస్, అంటే హీరో అనేది మర్చిపోండి. అలా ఆ పదం అనేది ఐఎమ్ నాట్ సేయింగ్ హీరో అన్ని చాలా పెద్ద మాటలు. ఐ వాంట్ టు బీ లీడింగ్ అ ఫ్యూ ఫిల్మ్స్, కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్. దాని గురించి ఈ సినిమా చేయటం జరిగింది. అంటే మీరు మొదటి నుంచి మీరు ఎలా వచ్చారు, ఎలా సక్సెస్ ఫామ్లో ఎలా ఎదిగారు అన్ని మేము చూసిన వాళ్ళం. అయితే మీరు మళ్ళీ మీరు అప్పుడప్పుడు విలన్ సూపర్ క్యారెక్టర్ చేస్తున్నా, కొన్ని క్యారెక్టర్ విడిగా చేస్తున్నా, హీరోగా కూడా చేయాలనే కోరిక మా అందరిలో ఉంది. దానికి మీ సమాధానం? థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ అప్రిషియేట్ దట్. ఐ టేక్ ఇట్ as a warmth. అండ్ అంటే నాకు ఐఎమ్ వెరీ వెరీ క్లియర్ అబౌట్ మై మార్కెట్. నా లిమిటేషన్స్ ఏంటో నాకు తెలుసు. అండ్ నాకేం తెలీదో నాకు తెలుసు. నాకేం తెలుసు నాకు తెలియదు, కానీ ఏం తెలీదో నాకు తెలుసు. సో వన్ థింగ్ ఐ నో ఫర్ షూర్ ఇస్ ఇవాళ ఏదైనా కాన్సెప్ట్ ఓరియంటెడే నడుస్తున్నాయి సినిమాలో. పెద్ద హీరోనా, చిన్న హీరోనా, కొత్త వాళ్ళ, పాత వాళ్ళ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హీరో చేస్తున్నాడు అని కాదు. సినిమా బాగుంటే, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ టైమ్స్లో బ్లాస్ట్ అనే సినిమా అర్జున్ది, అట్లా కూడా దెర్ ఆర్ సో మెనీ ఫిల్మ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్. అని హీరో అనేది అసలు ఐ విల్ కీప్ కంటిన్యూయింగ్ డూయింగ్ మై క్యారెక్టర్ రోల్స్. అట్ ద సేమ్ టైం 1 or 2 ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఐ వుడ్ లైక్ టు డూ దిస్. తమ్మారెడ్డి గారు మీరు ఆల్రెడీ అంతకుముందు శివరామరాజు, హనుమాన్ జంక్షన్ సూపర్ హిట్ కాంబినేషన్. అయితే ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలు కంటెంట్ ఓరియంటెడ్ ఉంటున్నాయి, కానీ లేడీస్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటున్న సబ్జెక్టులు ఎక్కువ వస్తున్నామనే. అంటే కథలో మేము మీ క్యారెక్టర్ ఆ మలుపు తిప్పే క్యారెక్టర్గా ఉంటుందా, కథను మలుపు తిప్పే క్యారెక్టర్గా ఉంటుందా? ఈ సినిమాలో డెఫినెట్లీ ఉంటుంది. అంటే నేను డ్రైవ్ చేస్తానా లేదా తెలీదు, కానీ బట్ డెఫినెట్లీ తన వల్ల కానీ అలా డిస్టర్బెన్స్ వల్ల చేంజ్ అయ్యే క్యారెక్టర్ నాది. వంశీ గారు? ఓకే సార్. రామ్ గోపాల్ వర్మ గారి ఇన్ఫ్లుయెన్స్ ఈ వదలాలో ఎంత ఉంటుంది? ఉండదు సార్. ఎందుకంటే ఫస్ట్ టైం నేను నా కైండ్ ఆఫ్ జానర్ నుంచి, అంటే నీకే జానర్ ఉంది అనే అంత ఇంకా స్థాయి నాకు రాలేదు. బట్ నాకు తెలుస్తుంది కదా, నాకు ఒక ఇది ఉంటుంది అని చెప్పి, అంటే ఒక విధానం ఉంటుంది కదా, ఆ విధానం నుంచి బయటకు వచ్చి అలా కాకుండా చేసిన సినిమా ఇది. అందుకని మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ 0 సార్. తమ్మారెడ్డి గారు సార్, మీలాంటి ఒక సీనియర్ నిర్మాత మళ్ళీ సినిమాలు తీయడం అనేది అందరికీ ఆనందమైన విషయం. కానీ మీ దగ్గరికి ఎవరైనా ఒక కొత్త నిర్మాత వచ్చి సార్ నేను సినిమా తీస్తున్నాను అంటే వార్నింగ్ ఇచ్చే నిర్మాత మీరు. అది ఎందుకు ఈ టైంలో సినిమా అని అదే క్వశ్చన్ మీరు వేసుకోలేదా ఈ సినిమా చేస్తున్నప్పుడు? నేను ఎప్పుడు చేసుకుంటానంట. అది ఇందాక చెప్పాను కదా, నేను సినిమా తీయటం అనేది సినిమా మనం ప్రేక్షకుల కోసం తీయాలి. సో నేను ఓల్డ్ టైమర్ని కాబట్టి ప్రాబ్లం ఇంకా అట్లాగే తీసి ఈ సినిమా ప్రేక్షకుల కోసమే తీసాం. అందుకనే మాకు ఎవరు వేరే బిజినెస్ ఎవరు రాలేదు మాకు. సో ముందుకు నేను కానీ జగపతి బాబు గారు కానీ కిషోర్ గారు కానీ మేము ముందు అనుకున్నాం ఏంటి ఈ రోజుల్లో మన సినిమాలు ఎవరు చూస్తారు, ఎందుకు తీయటం ఇదేనా. బట్ ఏదైనా కానీ కథను చూసినాక, కథను ప్రేమించినాక ఎందుకు అవ్వదు అని మనం ఎంతకాలం దేన్ని వదిలేయకూడదు. సో ఎప్పుడు జీవితంలో సాధించాలి. 50 ఏళ్ళ నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నానంటే ఏమి లేకుండా ఉండం కదా. మనలో ఏదో ఉందా, ఉన్నదాన్ని ఎందుకు వదిలేయాలి?
వదలకుండా ట్రై చేద్దాం అనిపించి చేసాం అంతే. టైటిల్ జస్టిఫికేషన్ మీరే చేశారు. అనుకోండి. ఒక కొత్త నిర్మాత సినిమా తీస్తున్నాడంటే 1,00,000 సమస్యలు ఉంటాయి. ఒక సీనియర్ ప్రొడ్యూసర్గా మీరు కూడా అదే ఫేస్ చేశారా ఈ సినిమా చేస్తున్నప్పుడు? సినిమా తీస్తానికి ఎప్పుడు సమస్యలు ఉండవు, డబ్బులే సమస్య. సినిమా తీయడానికి సమస్య ఉండదు. సమస్య ఉంటుందని చెప్పేది అబద్ధం, నేను చెప్తున్నాను, మీరు నమ్మండి. సినిమా తీసినాక మనకేంటంటే మార్కెటింగ్ అంటాం, అది కూడా నేను ఇందాక చెప్పాను. మార్కెటింగ్ అనేది సమస్య. మార్కెటింగ్ ఏంటి, నువ్వు ప్రేక్షకులు నమ్ముకుని సినిమా తీయాలి. నమ్మిన సినిమా ఉంటే ప్రజలు ఎప్పుడు ఆదరిస్తారు, నెత్తిన పెట్టుకుంటారు వాళ్ళు. సో మనం వాళ్ళకి అనుగుణంగా సినిమా తీయాలి. మనం వేరే ఆలోచనలు ఎంతసేపు అక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ ఎంత వస్తుంది గాలిలో ఇట్లా లెక్కలు వేసుకుంటూ ఉంటాం. ఆ గాలి లెక్కలు కదా, మనం సినిమా చూసే డైరెక్ట్గా ప్రేక్షకుడు నేను ప్రేక్షకుడిగా, మీరు ప్రేక్షకుడిగా, మనం ఈ పర్టికులర్ కథ ఉంటే సినిమాకి వెళ్తాం, టికెట్ కొనుక్కుని వెళ్ళమని ఆలోచించుకున్నాం అనుకోండి, ప్రతి ప్రొడ్యూసర్ ప్రతి డైరెక్టర్ మంచి సినిమా తీసేస్తాడు, ఆటోమేటిక్ హిట్ సినిమా తీస్తాం. కానీ మనం ఏంటంటే స్వార్థంతో నేను చేసింది మాత్రం గొప్పది, నేను టికెట్ కొనడానికి మాత్రం ఇది గొప్పది కాదు అని ఆలోచిస్తూ ఉంటాం. సో నేను ప్రేక్షకుడిగానే ఆలోచించాలి. నేను ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఆర్ హీరో ప్రేక్షకుడిగా ఆలోచించాలి. నన్ను చూస్తారు అనుకోవటం కానీ నేను చేసింది చూస్తారు అనుకోవటం కరెక్ట్ కాదు. చేసిన సినిమాలు జనాలు చూడట్లేదు అన్నది పెద్ద సమస్య అయితే, ఇండస్ట్రీలో కూడా చాలా సమస్యలు సతమతం అవుతున్నారు. ఇండస్ట్రీలో ముఖ్యంగా పర్సంటేజ్ రెంట్ల విధానం మీద చాలా తీవ్రమైన చర్చ జరుగుతుంది. దానికి ఏదైనా కన్క్లూజన్ వచ్చిందంటారా? అన్నీ వస్తాయండి. నేను దయచేసి ఇవాళ ఒక్కరోజు దాన్ని వదిలేండి, రేపు మీకు సపరేట్గా దీని మీదే పెడతాను, దానికి మొత్తం మాట్లాడుకున్నాం. సీరియస్గా రేపు ఇస్తాను. ఇవాళ మాత్రం ఓన్లీ సినిమాని గురించి, ఎందుకంటే 17వ తారీఖు తొందరగా వచ్చేసింది, సినిమా ప్రమోట్ చేసుకోవాలి. అది కాకుండా ఇంకోటి దయచేసి మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేసేది, లయ గారు ఒక 15-20 minutesలో వెళ్ళిపోవాలి. ఆవిడ నేను ముందు వేసేయండి, ఆ తర్వాత మేము ఉంటాం కదా. లయ గారు ఇక్కడే మీరు లాస్ట్ టైం ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇప్పటి వరకు అంటే సెకండ్ ఇన్నింగ్స్లో చాలా రోల్స్ చేసినప్పటికీ కూడా ఒక కమర్షియల్ హిట్ అనేది కోరుకుంటున్నా, అది ఇంకా పడలేదు అన్నట్లుగా మాట్లాడారు. సో ఈ మూవీలో మీ రోల్ చూస్తే అట్లనే అనిపిస్తుంది. ఈ సినిమా మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? డెఫినెట్గా అండి, అన్నీ బాగుంటాయి, మన రోల్ బాగుంటుంది, సినిమా కూడా ప్రామిసింగ్గా ఉంటుంది అనే అన్నీ చేస్తాము. ఏది వచ్చింది కదా ఏదో ఒక నంబర్ అలా చేసేటట్టు అయితే ఇంకా చాలా చేయొచ్చు. సో నంబర్ వైజ్గా ఎప్పుడూ ఆలోచించి చేయలేదు. సో ఇది బాగుంటుంది, ఇది అని నమ్మే చేసిన సినిమా. సో కానీ హిట్ ఫ్లాప్ అనేది మన చేతిలో లేదు. బాగా ఉన్నా కూడా జనాలకి నచ్చాలి, దానికి నచ్చకపోవడానికి కానీ నచ్చడానికి కానీ ఒక రీజన్ ఉంది. అది ఏంటి అనేది నాకు తెలీదు. సో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న అంటే రోజు ఎవ్రీడే సినిమాలోనే ఉంటున్న వాళ్ళు కూడా చెప్పలేని స్థితి. సో అందుకని వస్తే బాగుంటుంది అనే హోప్ చేయడం తప్ప మన పని మనం చేసాం, ఇంకా రెస్ట్ ఆఫ్ ఇట్ వీ హ్యావ్ టు హోప్. అదే ఒకటే నేను చేస్తున్నాను ప్రస్తుతానికి. ఓకే, ఆల్ ది బెస్ట్. తమ్మారెడ్డి గారు, చెప్పు. బేసికల్లీ అంటే మీరు ఎక్కువ అంటే హారర్ మూవీస్ ఎప్పుడు చేయలేదన్నారు కదా, సో ఫస్ట్ టైం ఇందులోకి వచ్చారు. సో థ్రిల్లర్ కావచ్చు. సో బేసికల్లీ ఈ జోనర్ అనేది ఎప్పుడు కూడా మనకి డిమాండ్ ఉంటుంది. హారర్ కావచ్చు, థ్రిల్లర్ కావచ్చు, సస్పెన్స్ కావచ్చు, ఏదైనా కూడా. సో డిమాండ్ ఉంటుంది కాబట్టి వచ్చారా? అంటే 50 years ఇండస్ట్రీలో ఉన్న మార్కెట్ కూడా చేసుకోవాలని, కానీ ఇప్పుడు ఓటీటీ ఇదంతా కూడా సినిమాని శాసించే పరిస్థితికి వచ్చేసింది. సో ఎట్లా మార్కెట్ చేస్తున్నారు? దాంతోపాటు కావాలని జోనర్ మార్చారా? నేను జోనర్ మార్చడం అని లేదు. ఈ సినిమాకి వచ్చేటప్పటికి ముందు జగపతి బాబు గారితో అనుకున్నాం, వేరే సినిమా అనుకున్నాం. ఇది తర్వాత ఆయన ఆ కథ వర్కౌట్ అవ్వలేదు, వేరే కథ చెప్పారు. ప్రొడ్యూసర్ గారు కూడా ఇది నచ్చింది అన్నారు. సో అందరికీ నచ్చినప్పుడు నేను మళ్ళీ ఏదో దీనికోసం నేను మారటం ఎందుకు, నిజంగా కూడా నాకు కూడా నచ్చింది, నచ్చలేదని కాదు, నాకు కూడా బాగుంది. బట్ నేను జనరల్గా మీరు అన్నట్టు ఈ జోనర్ తీయను కదా, ఎందుకు మనకెందుకు అనే పద్ధతులు ఉన్నప్పుడు డబ్బులు పెట్టి ఆయనకు బాగుందన్నాడు, హీరో గారు బాగుందన్నాడు, డైరెక్టర్ గారు బాగుందన్నారు, అంతమందిని కాదని నాకు నచ్చింది. చేస్తే బాగుంటుంది కదా, చూద్దాం, కొత్త జనరేషన్, కొత్త జెన్జీ బ్యాచ్కి అనేది బాగుంటుందేమో అనుకున్నాం. అండ్ డెఫినెట్గా బాగా తీస్తానికి మేము ప్రయత్నం చేసాం. మా చోట దానికి ఫుల్గా చేశాడు, కార్తిక్ మ్యూజిక్ చేశాడు, ఆర్టిస్టులు వాళ్ళు ముగ్గురు అసలు మ్యాక్సిమం చేశారు, వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేశారు. సో సినిమా చూసినాక ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్ ద రిజల్ట్. జగపతి బాబు గారు, అంటే హీరో మీరే అనాలి ఖచ్చితంగా, మీరు ఒప్పుకోపోయినా ఈ సినిమాకి. అయితే రొమాంటిక్ యాంగిల్ ఏదో కనిపిస్తున్నట్లుంది ట్రైలర్లో. అది ఇన్బాన్ అండి, అదేం చేయలేము దాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ రిక్వెస్ట్ ఐ హ్యావ్ ఇస్, అందరూ అది క్వశ్చన్ అడిగే ముందు మీరు అందరూ వల్ల ట్రైలర్ చూశారు కాబట్టి మీ ఒపీనియన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
ఎందుకంటే మేము చెప్పేది మళ్ళీ చెప్పిందే అవుతుంది, మీరైతే ఆడియన్స్ అవుతారు. సో దట్స్ మై రిక్వెస్ట్. అండ్ యా సారీ ఇట్స్ అ నార్మల్ ఫ్యామిలీ రొమాన్స్, అంటే ఇంట్లో జరిగే రొటీన్ ఇదే. దెర్ ఇస్ నథింగ్ పర్టికులర్ అబౌట్ ఇట్. మోర్ దాన్ ఎవ్రీథింగ్ ఎల్స్ కాన్సన్ట్రేషన్ ఇస్ అబౌట్ ద గర్ల్, ద వదలా గర్ల్. పతి పత్ని और वो वो डेंजरस वो. జగపతి బాబు గారు హాయ్ సార్. హాయ్ సార్ ట్రైలర్ బాగుంది, వదల ఆల్ ది బెస్ట్ సార్. ఏం బాగుంది చెప్పాము. లేదు సార్. సో మీరు ఇందాక మీ స్పీచ్లో అంటే గుర్తింపు గురించి మాట్లాడారు. నేను ఎంతో చాలా చేశాను అంటున్నారు, బట్ సోలోగా సినిమా చేస్తాను, ఒక గుర్తింపు కోసం చేసుకున్నాను నేను సోలో సినిమా అన్నారు. సార్ జగపతి బాబు గారు ఎంతో అచీవ్ చేశారు యాజ్ యాక్టర్గా, ఇంకా గుర్తింపు కోసం ఒక సినిమా చేయాల్సిన అవసరం ఉందంటారా? గుర్తింపు అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ నీష్, అంటే నా ప్లేస్ నాకు, అది గుర్తింపు. అంటే ఎప్పుడు ఇంకోళ్ళ మీద డిపెండ్ అవటం ఎందుకు అనేది ఐడియా, దట్ ఈస్ ద హోల్ ఐడియా. అండ్ ఇప్పుడు అంటే కథ నా మీదే ఉండాలి, నేనే కనపడాలి అనేది కాదు, కానీ ఐ డోంట్ లైక్ డిపెండింగ్ ఆన్ ఎనీబడి అనేది నా కాన్సెప్ట్. ఇది వస్తే నా క్రెడిట్ నాకు వస్తుంది, ఓన్లీ నాకే వస్తుంది అనేది, లీడ్ కింద వస్తుంది అనేది ఒక హోప్. అది జేవి సార్. సో ట్రైలర్లో నాకు బేసిక్గా కలర్ గ్రేడింగ్ నచ్చింది. అంటే కొంచెం మరీ బ్రైట్గా కాకుండా ఇట్స్ లైక్ నీష్ కైండ్ ఆఫ్ ఉంది. సో ఇది అంటే లాస్ట్ ఒక 1 month నుంచి ఇండియన్ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ మొత్తం అబ్సెషన్ సినిమా గురించి మాట్లాడుకుంటుంది. సో ఈ సినిమాలో కూడా నాకు ఆ వదలాలో కూడా ఆ ట్రేసెస్ కానీ ఆ కైండ్ ఆఫ్ ఇది కానీ కనిపించాయి. సో ఇది ఎంత, ఈ పోలిక అనేది ఎంతవరకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు సినిమాకి? పోలిక డెఫినెట్గా యాడ్ అవుతుంది, డౌట్ లేదు. అండ్ ట్రేసెస్ అయితే ఉంటాయి లైక్ యూ సెట్, బట్ ఇట్స్ నాట్ దట్ అట్ ఆల్. ట్రేసెస్ ఉంటాయి. అండ్ హారర్ కానే కాదు, అది మాత్రం, అది అబ్సెషన్ నేను చూడలేదు, అది ఏంటనేది నాకు తెలియదు. కానీ హారర్ సినిమా అని కొంతమంది అనుకుంటున్నారు, దెయ్యం అనుకుంటున్నారు కొంతమంది. అదే ఓకే, దీని గురించి చెప్తున్నా, ఇట్స్ నాట్ హారర్ అంటున్నా. అండ్ గ్రేడింగ్ అంటే ఇక చోటాకి నాయుడు ఇక తన అల్టిమేట్. జేబీ సార్ ఇక్కడ సార్ 1 minute. అబ్సెషన్ అన్నారు కదా, అబ్సెషన్ కి దీనికి సినిమాకి ఏం సిమిలారిటీ ఉండదు. బట్ మీరు చెప్పినట్టు అబ్సెషన్ కూడా హారర్ సినిమా కాదు, ఇది హారర్ సినిమా కాదు, థిమాటిక్ సార్ అంతే. బట్ ఆ రెండు చూస్తా అంటే ట్రైలర్లు చూస్తే మాత్రం ఏదో హారర్ సినిమా ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. బట్ వన్స్ యూ గెట్ ఇన్ టు థియేటర్ మీకు మొత్తం తేడా డిఫరెన్స్ ఏంటో తెలుస్తుంది. యూ లవ్ దట్ ఫిలిం, ప్రాబ్లీ ది పీపుల్ విల్ లవ్ దిస్ ఫిలిం ఆల్సో అనుకుంటున్నాను. ప్రొడ్యూసర్ గారు కిషోర్ గారు సార్, ఇప్పుడు మీరు వచ్చిన కైండ్ ఆఫ్ ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి ఇప్పుడు ఈ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ప్రొడక్షన్కి ఎంతవరకు రెడీగా ఉన్నారు? అలా ఏం లేదండి, ఇంతవరకు ఇది అయిన తర్వాత ఏమైనా అలాంటి అవకాశం వచ్చి, యాక్చువల్గా నేను ప్రొడ్యూసర్ కదా, యాక్సిడెంటల్లీ ప్రొడ్యూసర్ అయ్యాను అంతే. నేను ఏదో కోరుకొని సినిమాలు తీద్దామని వచ్చిందేం కాదు. లాస్ట్ టైం కూడా ఎవరు అడిగారు, సార్ మీకు లాస్ అవుద్దని భయం ఏం లేదా అది ఇదని. లాస్ అవుద్దని భయం ఇప్పుడు లేదు, కానీ రీసెంట్గా ఒకటి మీకు చెప్పాలనిపిస్తుంది. మా మదర్ ఫోన్ చేసి ఆమెకు 3,000 నష్టం వచ్చిందని మాత్రం చెప్పింది. 3,000 ఫోన్ చేసి, అంటే మా ఒంగోలు జిల్లాలో భాష వేరే ఉంటుందండి. ఏదో సినిమా తీసినామంటే ఉంది, తీసానులే ఏంటి చెప్పుకున్నాను. అంటే నీకే అక్కడ కూర్చొని ఏదో ఒకటి చేస్తుంటావు, 7 ఊళ్ళో బుచ్చమ్మ తిరణాలు చందాకు వచ్చారు, ఏటా 2,000 తీసుకొని పోయేవాళ్ళు, ఇప్పుడు మీ కొడుకు ప్రొడ్యూసర్ 5,000 తీసుకుపోయారు అన్నారు. ఆ విధంగా 3,000 నష్టం అయితే రికార్డ్ చేసుకున్నాం. చోటా గారితో ఏదో ఫన్నీగా అంటే, సార్ మీరు తొందరగా 3,000 పంపించేయండి సార్ ఆమెకి అన్నారు. ఆ విధంగా 3,000 నష్టం వచ్చింది అంతే. సినిమా గురించి అయితే నేను భయపడలేదు. డెఫినెట్గా నేను ఎంజాయ్ చేశాను. బాగుంటుంది అని అందరూ చెప్పుకుంటే బాగుంటుంది. మా మూవీ మేమే తీసుకుని మేమే బాగుంది అనుకుంటే, అందుకని నేను ఎక్కడ మాట్లాడట్లా మా మూవీ చాలా బాగుంటుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది. బట్ ఫస్ట్ డేనే చెప్పాను నేను. ఫస్ట్ ఏమంటారు సార్ దాన్ని, ఫస్ట్ కాపీను ఫస్ట్ యాక్చువల్గా ఈ వర్డ్స్ కూడా నాకు తెలియదు. ఫస్ట్ కాపీ, లాస్ట్ కాపీ కూడా తెలియదు, ఇంకా నేర్చుకుంటాను నాకు ఇప్పుడే. ఫస్ట్ కాపీ చూసినప్పుడు చెప్పాను, సార్ మన డబ్బులు వసూలు అయిపోయినాయి, ఐఎమ్ హ్యాపీ. అది. బట్ మీ మధ్యప్రదేశ్ కనెక్ట్ ఏంటి సార్ అసలు? నేను అంటే బతకడం కోసం 23 ఏళ్ల క్రితం అడిగిపోయాను. భోపాల్లో నేను 23 ఏళ్ళ నుంచి ఉంటున్నాను. అక్కడ తెలుగు
పండుగలు, తెలుగు సంస్కృతి వీటి గురించి మేము పనిచేస్తుంటాం. ఆ విధంగా పనిచేస్తూనే తెలుగు సంఘం అని ఒకటి ఇక్కడ కూడా ఈ నార్సింగిల్ ఓం కన్వెన్షన్లో మేము ఎప్పుడు చేస్తుంటాం సంక్రాంతి. అందులో కూడా పెద్ద సినీ పెద్దల్ని అందరిని పిలిచి సన్మానాలు చేస్తుంటాం. అంటే ఇక్కడ మురళీధరరావు గారు ఉన్నారు, బీజేపీ నాయకులు, వారితో కలిసి చేస్తుంటాం అనమాట. ఆ విధంగా అక్కడ చేస్తుంటాం. ఆ చేస్తున్నప్పుడు ఒకసారి ఇక్కడ నార్సింగ్కి వచ్చి ప్రోగ్రాం చూస్తున్నప్పుడు తమ్మారెడ్డి గారు పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత ఏం చేస్తున్నారు సార్ అంటే ఇప్పుడు ఏం చేయట్లేదు అన్నారు. సరే ఒకటి చేస్తే ఇలా బాగుంటుందనే ఆలోచనతో మాట్లాడి చేసాం. బట్ మధ్యప్రదేశ్ ఇప్పుడు సినిమాలకి ఒక అడ్వాంటేజ్ ఇస్తుంది కదా పర్సంటేజ్. డెఫినెట్గా అండి. ఆడ సినిమాలకి వాళ్ళు ఇచ్చే సబ్సిడీలు ప్లస్ పర్మిషన్స్ చాలా ఈజీగా ఉంటాయి. రెండో పాయింట్ ఏంటంటే అక్కడ ప్రజలు కూడా కోఆపరేట్ చేస్తారు బాగా. అది ఎందుకంటే మేము చిన్న ఎగ్జాంపుల్, వీళ్ళంతా ఆశ్చర్యపోయారు. చోటా గారు తెలిసిందే కదా, ఆయనకు నచ్చిందంటే ఇది నాకు కావాలంటారు. ఒక ఫ్లైఓవర్ చూసి ఇది కావాలంటే షూటింగ్ అన్నారు. అది అక్కడ ఉన్న మనకు సహకారం ఏంటంటే సిటీ మధ్యలో ఒక ఫ్లైఓవర్ని 2 days ఆపేశారు మన సినిమా కోసం. అలా వాళ్ళు సహకరిస్తున్నారు. కాబట్టి అక్కడ ఎవరైనా సినిమాలు తీసుకునేదానికి ప్రస్తుతానికి అనుకూలమైన వాతావరణం. సబ్సిడీ అంటే ఇప్పుడు 400-500 కోట్లు పెట్టి సినిమాలు తీసేవాళ్ళకి వాళ్ళు ఇచ్చే 1-2 కోట్లు అదే సబ్సిడీ అనరు దాన్ని. బట్ అక్కడ వాతావరణం కానీ, అక్కడ మనుషులు కానీ, అక్కడ పోలీసు ఇది పర్మిషన్స్ అవి ఈజీగా ఉంటాయి. అది అందుకోసం అక్కడ తీసాం. జేవి సార్, సార్ ట్రైలర్లో పర్ఫెక్ట్ కాస్టింగ్ అయితే అనిపించింది సార్. చూసిన తర్వాత ఎవ్రీవన్ పర్ఫెక్ట్గా సూట్ అయ్యారు. అయితే ఈ సినిమాని కేవలం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసమే చూడొచ్చా? ఆడియన్స్ని అలర్ట్ చేసే పాయింట్స్ కూడా ఏమైనా ఉంటాయా ఇంటర్నల్గా? అంటే ఇలాంటి రిలేషన్షిప్లో కొంతమంది వచ్చి ఇలా చేయొచ్చు అని ఒక అలర్ట్నెస్ కూడా మనం తీసుకోవచ్చు ఈ సినిమాలో, ఎట్లా? లేదండి, మెసేజ్ అలర్ట్నెస్ అన్నీ ఏం కాదు. ఇట్ ఈస్ అ థ్రిల్లర్, దట్స్ ఆల్. పర్టికులర్గా మెసేజ్ ఏంటి అంటే మీరు మనీ హైస్ట్ ఇన్స్పిరేషన్తో టైటిల్ అనేది ఒకటి అనుకున్నారు? అట్లా టైటిల్ మాత్రమే. టైటిల్లో దాంట్లో సెన్స్ ఏ ప్రపంచం తలకిందులైనా నేను వదలను అనేది ఒక థాట్ ఉంది. ఆ సాంగ్లో ఒక చిన్న బిట్టు మీనింగ్, అది ఆ మీనింగ్ ఆ కథకి మ్యాచ్ అవుతుందని చెప్పి అది నీ కాన్సెప్ట్ చెప్పే ఇట్లా కావాలంటే వదలవచ్చు. సార్, ఈ జోనర్ బేస్డ్ సినిమాలు ఇట్లా మీరు చేసిన సినిమా కానీ ఇట్లాంటివి రావటం అనేది ఇండస్ట్రీలో చాలా తక్కువ అయిపోయింది. అంతవరకు సూపర్ హీరో ఒక సూపర్ హీరో లాగా ఉంటాడు, ఇదే సినిమా ఇట్లాంటివి చేస్తేనే ఆడియన్స్ చూస్తారు అనే మెంటాలిటీని మేకర్స్ క్రియేట్ చేసుకుని అవే చేస్తున్నారు. బట్ ఆడియన్స్ డిఫరెంట్ జోనర్ సినిమాలను చూడటానికి రెడీగా ఉన్నారని చెప్పేసి అంటారు. మీరేమంటారు ఇప్పుడున్న ఈ సినిమాల మేకింగ్ కానీ, ఇది కానీ, మీరు చేసిన సినిమా కానీ? ఏదైనా గుడ్ ఫిల్మ్ బ్యాడ్ ఫిల్మే ఉంటుందండి. అది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది అని రూల్ ఏం లేదు. సినిమా బాగుండాలి ఓవరాల్. అది చూసినంతసేపు దే షుడ్ బి ఫీలింగ్ గుడ్ అబౌట్ ఇట్. అది ఏదైనా ఆడుతుంది. చూస్తున్నారు కదా, చిన్న చిన్న సినిమాలు కూడా ఆడుతున్నాయి. సో సూపర్ హీరో సినిమాలు వేరే ఉంటాయి. అంటే ప్రతిదీ ఉంటాయి, ప్రతి జానర్ ఉంటుంది సినిమా అనేది. ఏది బాగా తీసినా ఆడుతుంది. కార్తీక్ గారు, ట్రైలర్ చాలా బాగుందండి. మీ మ్యూజిక్ కూడా చాలా, అంటే హర్రర్ ఈ సినిమాకి చాలా వరకు కూడా ఇది అవుతున్నట్టుంది. థ్యాంక్ యూ. సో ఒకవైపు సీనియర్ యాక్టర్ జగపతి బాబు గారు, ఇటు సీనియర్ ప్రొడ్యూసర్ ఆయన, మళ్ళీ డైరెక్టర్. సో వాళ్ళ నుంచి ఇన్పుట్స్ ఏం తీసుకున్నారు దీనికి? అంటే ఒకటి సార్, అంటే వాళ్ళు బేసిక్గా ఇన్పుట్స్ అట్లా ఏమి ఇవ్వరండి. అంటే వదిలేస్తారు. అంటే వదిలేయడం అనేది ఒక టెక్నీషియన్కి చాలా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అనమాట. వాళ్ళు ఫ్రీగా వాళ్ళ దాంట్లో వాళ్ళు చేసుకోగలుగుతారు. బట్ అయిపోయాక డెఫినెట్గా ఏదైనా ఉంది వాళ్ళకి అంటే అవుట్పుట్ చూసాక ఏదైనా ఉంది అంటే డెఫినెట్గా అప్పుడు ఇన్పుట్స్ ఇస్తారు. సో అట్లా అంటే తమ్మారెడ్డి సార్ కానీ, చోటా సార్ కానీ, జగద్బాబు సార్ కానీ, అంటే వీళ్ళు సరే ఇన్పుట్స్ పక్కన పెడితే అప్రిషియేషన్ అని, అంటే చాలా మనం ఒక చిన్న ట్యూన్ చేసిన, చిన్న థీమ్ పంపించిన వెంటనే చాలా బాగుంది అని రెస్పాండ్ అవుతారు, వెంటనే కాల్ చేస్తారు. అంటే వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా కూడా అది మాకు ఇంకా బాగా చేయాలి అన్న ఒక ఉత్సాహం కలుగుతుందండి. అది వాళ్ళ దగ్గర నుంచి నాకు మెయిన్ సపోర్ట్ అట్లా లభించింది. సార్ లైవ్